అప్పుల క్యాలెండర్తో దూసుకుపోతోంది చంద్రబాబు సర్కారు. వరుస అప్పులతో ఏకంగా 3,10,500 కోట్ల రూపాయలను అప్పులను చేరబోతోంది. 18 నెలల్లోనే 2,93,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది కూటమి సర్కార్. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం మార్చి వరకు మరో 17,500 కోట్ల రూపాయల బడ్జెట్ అప్పు చేయనుంది. చంద్రబాబు ప్రభుత్వం ఎండెంట్ పెట్టడంతో 3 నెలల అప్పుల క్యాలెండర్ ప్రకటించింది ఆర్బీఐ. వచ్చే మంగళవారం మరో 6,500 కోట్ల రూపాయలు అప్పు చేయనుంది చంద్రబాబు సర్కారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించి ఇవ్వనుంది ఆర్బీఐ. గత మంగళవారమే 4,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. వారం రోజుల వ్యవధిలోనే మరో 6,500 కోట్ల రూపాయలు అప్పులు చేయనుంది. అప్పులు చేయడంలో దేశంలోనే రికార్డు సృష్టిస్తోంది కూటమి సర్కారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఈ స్థాయిలో అప్పులు చేసిన రాష్ట్రం ఏదీ లేదు. ఇప్పటి వరకు బడ్జెట్ లోపలే 1,65,637 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో మరో 1,27,632 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇందులో ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ల పేరిట చేసినవి 80,245 కోట్లయితే అమరావతి పేరిట చేసినవి 47,387 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వ సంపద పెంచడంలో, కొత్త సంపద సృష్టించడంలో విఫలమైందని చంద్రబాబు సర్కార్పై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ లక్షల కోట్లు అప్పులు మాత్రం చేస్తోంది. ఇక ఇన్ని అప్పులు చేస్తున్నా సూపర్ 6తో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ ప్రజలపై తీవ్రమైన భారాన్ని వేస్తోంది.